న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బోన్ మ్యారో క్యాన్సర్తో విశాఖ హోమీ బాబా ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న మాంసవరం గ్రామానికి చెందిన చిన్నారి మోక్షిత్ వైద్య ఖర్చుల నిమిత్తం మనవంతు చిన్న సాయం వాట్సాప్ గ్రూప్ సభ్యులు అండగా నిలిచారు. ట్రీట్మెంట్కు 12 లక్షల రూపాయలు అవసరం కాగా డాక్టర్ తాతాజీ చొరవతో మిత్రులు 10 రోజుల్లో 80,000 రూపాయలు సేకరించారు. ఆగస్టు 15 సందర్భంగా చిన్నారి కుటుంబానికి 80,000 రూపాయలు నగదుతో పాటు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తాతాజీ బెస్ట్ ఫ్రెండ్స్ టీం ఏడీసీ సభ్యులు బాలిరెడ్డి సత్యనారాయణ, ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ సెక్రటరీ ఎస్ సుబ్రహ్మణ్యం, ఈనాడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. తమ బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ముందుకొచ్చిన దాతలందరికీ మోక్షిత్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. దానికి సాయంగా మా వద్దకు వచ్చి సాయం చేయమని అడగడం జరిగింది. అలాగే మా ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్ సర్వీస్ సొసైటీ అండ్ నా వంతు చిన్న సాయం అనే గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ కి మా ఫ్రెండ్స్ అందరూ స్పందించి 80,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది. ఆ 80,000 రూపాయల సహాయాన్ని మేమందరం కలిసి మా బెస్ట్ ఫ్రెండ్ టీం తరఫున, అలాగే ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్ సర్వీస్ సొసైటీ తరఫున, అలాగే పెద్దలు ఈనాడు శ్రీని గారు, బల్లెడు సత్యనారాయణ గారు, అలాగే ఎక్స్ ఆర్మీ సర్వీస్ మ్యాన్ కరణం నాగరాజు గారి ఆధ్వర్యంలో బాబుకి ఆర్థిక మొత్తాన్ని అందజేయడం జరుగుతుంది. అలాగే మేమేదైతే ఈ అమౌంట్ ఇచ్చామో బాబుకి ఆరోగ్యంగా చూసుకుంటూ మంచి ఆహారాన్ని ఇచ్చి బాబు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పేరెంట్స్ చెప్పండి ఏంటంటే బాబుని చాలా జాగ్రత్త చూసుకోవాలి, మంచి ఆహారం పెట్టండి, ఇక మిగతా ఎటువంటి అనారోగ్యం రాకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, అలాగే ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్ సర్వీస్ సొసైటీ వాళ్ళకి, అలాగే మా బెస్ట్ ఫ్రెండ్ టీం లేమర్తి వాళ్ళకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం అండి. కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అతి తక్కువ టైంలోని జిల్లాలో చాలా ప్రశంసలు పొందుకోవడం జరిగింది. అనారోగ్యం ఉన్నవారికి ఉచిత వైద్య శిబిరాలు, పేదవారికి బుక్స్ పంపిణీ, క్రీడాకారులను ప్రోత్సహించడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ సొసైటీ కార్యవర్గం అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు తాతాజీ గారు చెప్పినట్టు ఈ యొక్క ముందుగా ప్రికాషన్ తీసుకొని తమ ఆరోగ్యాలు జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీస్తాం. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ మా ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీ చుట్టుపక్కల ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే మా సంస్థ తెలియజేస్తే మాకు తోచిన సహాయం అన్నది వాళ్ళకి అందించడానికి అవకాశం వస్తుంది మాకు. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబుకి ఉన్న విషయం తెలిసి డాక్టర్ గారు తాతాజీ గారి విషయం తీసుకొని ఇలా ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్ సహకారంతో ఇలా ఫండ్ కలెక్ట్ చేసి వాళ్ళకి సాయం చేయడం చాలా అభినందనీయం. నా వ్యక్తిగతంగా కూడా తాతాజీ గారిని అభినందనిస్తూ, అలాగే దీనికి సహకరించిన నా మిత్రులు, నా తోటి అందరూ కుటుంబ సభ్యులు, అలాగే స్నేహితులు అందరికి కూడా మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ కలిపి చేస్తే అలాంటి ఏదో ఎంతో కొంత కుటుంబం కోలుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. కనుక ఈ సహాయం చేసిన పెద్దలందరికీ, ఫ్రెండ్స్ అందరికీ, ఫ్రెండ్స్ హ్యాండ్స్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలండి. ఏంటంటే బాబు క్యాన్సర్ తో కొద్ది కాలం నుంచి బాధపడుతున్నాడు. అలాంటిది మనం గుర్తించి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ హోమీ బాబాలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నేను తల్లిదండ్రులు నేను చెప్పేది ఏంటంటే, బాబుకి మానసిక ధైర్యం ఎంతో ఇవ్వాలని, బాబుకి నీకేమీ లేదమ్మా, నువ్వు త్వరలోనే కోలుకుంటావని మానసిక ధైర్యం ఇవ్వాలని నేను తెలుపుతున్నానండి. ఎందుకంటే పిల్లలు చాలా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాలంటే మానసిక ధైర్యం అవసరం అండి. వాళ్ళకి ఎటువంటి డిసీజ్ అనేది లేదు అన్నట్టుగా తల్లిదండ్రులు క్రియేట్ చేయాలి.
వారి ముందు పిల్లల ముందు బాధపడడం గాని నీకు బాగోలేదని చెప్పడం కానీ చేయకూడదు. పిల్లల్లో ఎప్పుడైతే ధైర్యం కల్పించారో వాళ్ళలో ఉన్న హార్మోన్స్ అనేవి యాక్టివ్ గా మారి వాళ్ళు మరింత ఆరోగ్యంగా త్వరగా క్యాన్సర్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందండి. ఇది రీసెర్చ్ సైంటిస్టులు రీసెర్చ్ గా మనకి చేసి తెలిపారు. నేను తల్లిదండ్రులకి ఏ విధంగా నేను అనవించుకున్నానంటే బాబుని ఆరోగ్యంగా చూసుకో